వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహీద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. షేక్ అబ్దుల్ అజీజ్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ. ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో తాలిమ్-ఏ-హునర్ పేరుతో టాలెంట్ టెస్ట్ నిర్వహించి 250 మంది పేద విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ రెసిడెన్షియల్ విద్య అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. టాలెంట్ టెస్టులో ఉత్తీర్ణులైన విద్యార్థులు తమలాగే ఎంతో మందికి ఉచిత కార్పొరేట్ విద్య అందించాలని కోరుకుంటూ రొట్టె వదిలారు. ఆ రొట్టెను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అందుకున్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, గత సంవత్సరానికి మించి ఈ సంవత్సరం 20 లక్షల మంది భక్తులు విచ్చేశారని, వారికి సౌకర్యాలు కల్పన సరిగా జరిగిందా లేదా అన్న ఆందోళన ఉందన్నారు. పేద విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందించాలన్న లక్ష్యంతో తాలిమ్-ఏ-హునర్ పేరుతో టాలెంట్ టెస్ట్ నిర్వహించి కార్పొరేట్ విద్యను అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరింత మందికి విద్యను అందించాలని కోరుకుంటూ విద్యా రొట్టె పట్టుకున్నామని అన్నారు. విద్యా రొట్టెను అందరికీ పంచిపెట్టామని తెలిపారు. అదే విద్యార్థులను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చేసి తీసుకొస్తానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, ఫరూక్ల ఆశీర్వాదంతో కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. విద్యార్థి అంజుమ్ మాట్లాడుతూ, పరీక్షల్లో సెలెక్ట్ అయి నేను కార్పొరేట్ కళాశాలలో చదువుతున్నాను. అక్కడ చదవాలంటే అదృష్టం ఉండాలని, అంతటి అదృష్టం ప్రసాదించిన ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, ఫరూక్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తాసిన్ ఇంతియాజ్, కరీముల్లా, సమీ హుసేన్, సాబిర్ ఖాన్, హయత్ బాబా, ఇంతియాజ్, పాషా, మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ చాలా ఘనంగా జరిగింది. ఆ భగవంతుడి దయ వల్ల ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం లక్షలాది మంది ఎక్కువ వచ్చారు. గత సంవత్సరం 14-15 లక్షలంటే ఈ సంవత్సరం 20 లక్షలు దాటారు. ఈరోజు ఆ జనం కాదు, భక్తులు. మాకు వీళ్ళకి వసతులు ఇస్తున్నామా లేదా అనే భయం, ఆందోళన వచ్చింది నాకు. ఇంతమందికి ఏదేమున్నా చాలా చక్కగా జరిగింది. మరి ఈరోజు నేను వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా పేద ముస్లిం బిడ్డలకి ఉన్నత చదువు ఇవ్వాలి, ఉన్నత విద్యనివ్వాలి, కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. బిడ్డలు ఐఐటీలు, నీట్లు పాస్ అవ్వాలి, ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వాలంటే సమానత్వం కావాలి విద్యలో. కానీ పేద బిడ్డలకు కానీ టాప్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి టాలెంట్ టెస్ట్ పెట్టి దాంట్లో 7,400 పిల్లలు అప్లికేషన్స్ పెడితే అందులో బెస్ట్ 250 మంది పిల్లలకి సెలెక్ట్ చేసుకొని మెరిట్ బేసిస్ వాళ్ళని ఈరోజు కార్పొరేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంత సంతోషమైన సందర్భంలో నేను ఈరోజు తాలీమ్-ఏ-హునర్ ఏదైతే చదువులకు సంబంధించిన, బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన రొట్టె ఏదైతే ఉందో ఈరోజు మా బిడ్డలందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ వదలడం జరిగింది. ఈరోజు చాలామంది ఈ విద్య రొట్టె కావాలని చెప్పి అందరికి కానీ పంచిపట్టడం జరిగింది. ఇక్కడ ఉండే బిడ్డలు భవిష్యత్తు రేపు 2 సంవత్సరాల తర్వాత వీళ్ళని ఇక్కడ ఇంజనీర్లుగా, ఐఐటి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఇక్కడ మళ్ళా తీసుకొని వస్తాయని కానీ తెలియచేస్తూ, మరి ఈ బిడ్డల భవిష్యత్తు అంతా ఉన్నతంగా ఉండాలి. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలు, లోకేష్ బాబు గారి ఆశీర్వాదాలు, మా మినిస్టర్
ఫారూక్ గారి ఆశీర్వాదాల వల్ల ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని అల్లాని కోరుకుంటూ ఈరోజు ఈ రొట్టెను వదలడం జరిగింది. నేను ధర్మవరం శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఈ సంవత్సరం నిర్వహించిన తాలిమే హునర్ టాలెంట్ టెస్ట్లో ర్యాంక్ సాధించి సెలెక్ట్ అయ్యి నెల్లూరులో ఆద్యభవన్ నారాయణలో చదువుతున్నాను. ఈ అవకాశం రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఈ అదృష్టాన్ని కలిగించిన చైర్మన్ ఆఫ్ వక్ఫ్ బోర్డ్ అజీజ్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలానే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు చరిత్రలో ఒక చరిత్ర రాసే రోజు. ఎందుకంటే తాలిమే హునర్ అనేది వక్ఫ్ బోర్డ్ తరఫున ఏదైతే కార్యక్రమాన్ని మన హాజీ అబ్దుల్ అజీజ్ గారు ప్రవేశపెట్టినారో ఆ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా ఈరోజు ఎవరైతే మా ముస్లిం జాతి ఆణిముత్యాలైన ఈ బిడ్డలు ఎవరైతే బిలో పావర్టీలో ఉండి పెద్ద పెద్ద విద్యావంతుల పెద్ద పెద్ద ధనవంతుల బిడ్డలతో సమానంగా చదువులు చదువుకొని చదువుకు డబ్బు ఎక్కడ అడ్డం వస్తుందని ఆలోచించే తరుణంలో ఒక జాదుకి చెడిలాగా మా హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఆ బిడ్డలకు తాలీమే హునర్ కార్యక్రమం ద్వారా కలెక్టర్ల బిడ్డలు, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల బిడ్డలు, కోటీసుల బిడ్డలు, సినిమా యాక్టర్ల బిడ్డలు, ఏదైతే ఇండస్ట్రీ ఉంటారో వాళ్ళ బిడ్డలు చదివే కాలేజీలలో డబ్బులు కట్టి ఒక్కొక్క బిడ్డ మీద 3,50,000 రూపాయలు డబ్బులు కట్టి ఆ కాలేజీలో చదివిస్తున్నారు. గత సంవత్సరం ఈ కార్యక్రమానికి చిన్న ఆటంకం వచ్చినప్పుడు హాజీ అబ్దుల్ అజీజ్ గారు అల్లా దగ్గర దువా చేసుకున్నారు. అల్లా నెక్స్ట్ కానీ ఈ కార్యక్రమం పూర్తిగానే అయితే నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటానని చెప్పి అందులో భాగంగా ఈరోజు బారా షహీద్ దర్గాకు వచ్చి అల్లాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వెళ్ళినారు. ఎందుకంటే బారా షహీద్ దర్గా దగ్గరికి వచ్చి అల్లాకు ఏందా కృతజ్ఞతలు తెలియజేసేదని అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ బారా షహీద్లు కాబట్టి ఏదైతే ఈ నెల్లూరులో రొట్టెల పండుగ జరుగుతుంది కాబట్టి అందులో భాగంగా ఇక్కడికి వచ్చి బిడ్డలను తీసుకుని వచ్చి చేసినారు. ఎవరి బిడ్డలైతే దారిద్ర్య రేఖకు దిగువలో జీవించే వాళ్ళ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డలకందరికీ కూడా అల్లా ఒక పరిష్ఠలాగా మా హాజీ అబ్దుల్ అజీజ్ గారికి మా ముందు పంపించారు. గతంలో వక్ఫ్ బోర్డులో ఉన్న వాళ్ళ డబ్బులను తినేసి ఆస్తులను అన్యక్రాంతం చేసి మన దగ్గర మసీదులో లైట్ కాలిపోయినా కానీ దానికి మార్చే పరిస్థితి లేకుండా చేసి వెళ్ళినారు. కానీ హాజీ అబ్దుల్ అజీజ్ గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అతని మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముస్లిం సమాజం మొత్తం తెలుగుదేశం పార్టీ వైపు చూసే విధంగా భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు ఈ కార్యక్రమం చేయగలనా, వక్ఫ్ బోర్డు అధ్యక్షుడిలాగా ఉంటే ఇవన్నీ చేయగలమా అని ఆలోచింపజేసిన హాజీ అబ్దుల్ అజీజ్ గారికి అల్లా సుబ్హానహు వ తఆలా ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని రాబోయే రోజుల్లో ఒక ఉన్నతమైన పదవులు ఇచ్చి కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న ముస్లిం సమాజానికి అతను ఆదుకొని వాళ్ళ సమస్యల మీద గళం ఎత్తే స్థాయిలో నాయకత్వాన్ని అల్లా ప్రసాదించాలని దువా చేసుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.